40 ఏండ్లకే కండరాలు కరిగిపోతున్నాయి. సార్కోపీనియా అనే ఒక వ్యాధి ఏదో సైలెంట్గా మన బాడీలని అటాక్ చేస్తున్నదట. మధుమేహం, అస్తవ్యస్త జీవనశైలి దీనికి ప్రధానమైన కారణమట. అంటే షుగర్ వ్యాధి, ఏది పడితే అది తినడము, మన లైఫ్ స్టైలు, వ్యాయామం లేకపోవడం, ఇవన్నీ కూర్చున్న చోట గంటల గంటలు కూర్చోవడము, నిద్ర లేకపోవడము, ప్రెషరు, స్ట్రెస్, ఇవన్నీ ప్రధానమైన కారణాలట. బరువు తగ్గాలి అని శరీరాన్ని బలహీనపరచుకోవద్దట. అప్రమత్తంగా ఉండాలన్న జిరియాట్రిక్ సొసైటీ ఇగో వయస్సు మళ్ళిన ఎముకలు కుళ్ళిన అంటూ మహాప్రస్థానంలో శ్రీశ్రీ వర్ణించిన దృశ్యం ఒకప్పుడు వృద్ధాప్యానికి ప్రతీక. కానీ ఇప్పుడు కాలం మారిందట. ఆ పరిస్థితి నేడు 60-70 ఏళ్ళ వయసులో కాదు, 40 ఏళ్ళకే కనిపిస్తున్నదట. కండరాల బలం తగ్గిపోతున్నదట. నడక మందగించిందట. చిన్నపాటి శ్రమకే అలసట వస్తున్నది. రోజు చేసే పనులు కూడా చేయలేకపోవడం, ఇలా పలు సమస్యలకు పని ఎక్కువైంది, నిద్ర తగ్గింది అంటూ కారణాలు చెప్తున్నారట. ఏమనంటే అలసిపోయినా కానీ అబ్బా ఇలా చాలా టైర్డ్ అయిపోయినా, పని ఎక్కువ అయిపోయింది. నువ్వు చేసిన పని ఏం లేదట, కుసుమం చేసుడే. నిద్ర లేదంటున్నాడు. నిద్ర ఎందుకు లేదంటే ఫోన్లు ఎక్కువ చూస్తున్నారు. సరే, రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటున్నాం మనం, ఏదో ఒక సాకు వెతుకుతున్నాం. కానీ అది కాదట. దాని వెనకాల ఉన్న నిజం ఏంటంటే కండరాలు కరిగిపోతున్నాయట. దాన్నే మనం సార్కోపీనియా అనే కండరాలు కరిగించే వ్యాధి అట దాని పేరు. సార్కోపీనియా అంటే కండరాల పరిమాణం తగ్గిపోవడం, బలం, శారీరక సామర్థ్యం క్రమంగా క్షీణించడం. ఒకప్పుడు వృద్ధాప్య లక్షణంగా భావించిన ఈ కండరాల క్షీణత మారుతున్న జీవన శైలితో 40 ఏళ్ల వయసులో ఉన్నవారిపైన దాడి చేస్తున్నదట. కారణాలేంటి? గంటల తరబడి కూర్చొనే ఉద్యోగాలు చేయడం, వ్యాయామం చేయకపోవడం, పోషకాహార లోపం, ఒత్తిడి పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయని భారత జిరియాట్రిక్ సొసైటీ హెచ్చరిస్తున్నది. ఏం లక్షణాలు ఏముంటాయట? వయసు పెరిగే కొద్దీ కండరాలు సాధారణంగానే క్షీణిస్తూ ఉంటాయి. కానీ ప్రారంభ దశలోనే కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. తరచుగా అలసటగా అనిపిస్తుందట. మెట్లెక్కడం చాలా కష్టంగా ఉంటుందట. నడక వేగం తగ్గిపోతుందట. సమతుల్యత కోల్పోయి పడిపోవడం లేదా ఎముకలు విరిగే ప్రమాదాన్ని పెంచడం వల్ల జీవన నాణ్యతపైన ప్రభావం చూపిస్తాయి. షుగర్ వ్యాధి ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ లేకపోతే కండరాల నిర్మాణం మరింత వేగంగా దెబ్బతింటుంది. శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోయినా అదే అవుతుంది. వయసు పెరిగే కొద్దీ కండరాల పెరుగుదలకు సహాయపడే హార్మోన్లు తగ్గడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. బరువు తగ్గితే మంచిదని భావించి ఆతృతగా చేసే క్రాష్ డైట్లు, అధిక ఉపవాసాలు, కొన్ని రకాల బరువు తగ్గించే మందుల వల్ల కొవ్వుతో పాటు కండరాలు కూడా కరిగిపోయి శరీరం పూర్తిగా బలహీనపడే ప్రమాదం ఉందట. అందుకే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలా. ఆహారంలో ప్రోటీన్ ఉండేలా చూడాలా. కండరాల ఆరోగ్యానికి రోజువారీ ఆహారంలో తగిన మోతాదులో ప్రోటీన్ ఉండాలి. పాలు కానీ, గుడ్లు కానీ, చేపలు కానీ, చికెన్, పెరుగు, పప్పులు, సోయా వంటి ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు విటమిన్ డి, విటమిన్ బి12, కాల్షియం లోపాలు లేకుండా చూసుకోవాలి. రోజువారీ నడక ఒక్కటే సరిపోదు. వారానికి 2-3 రోజులు వెయిట్ ట్రైనింగ్, రెసిస్టెంట్ వ్యాయామాలు ఇవన్నీ చేయాలన్నట. స్క్వాట్స్ ఇవన్నీ. కండరాల బలం కనుక తగ్గితే శారీరక చురుకుదనం నశించి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. నిరాశ వంటి సమస్యలు కూడా వెంటాడతాయట. అందుకే రోజుకి 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర, క్రమబద్ధమైన వ్యాయామం, షుగర్ నియంత్రణతో ఈ సార్కోపేనియా ముప్పును తొలి దశలోనే అడ్డుకోవచ్చట. సో కాబట్టి మన హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఉంటేనే కదా వెల్త్ కానీ ఇంకోటి కానీ. నువ్వు కనీసం లేవలేవు, కూర్చోలేవు, ఏం చేయలేవు. ఏముంటుంది? తినలేవు, పడుకోలేవు, ఏ పని చేయలేవు. ఇక నువ్వు ఎందుకు ఇక? సో అందుకే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్.